వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఐపీఎల్ లీగ్లో ఆటగాళ్లు ఆడుతుంటే అభిమానులు ఎంత మురిసిపోతారో అంతే జోరుగా కొందరు బెట్టింగ్ దందా షురూ చేస్తారు. అది 1000 లక్ష కాదు, ఐపీఎల్ సెషన్ ముగిసేలోపు కోట్లలో దండుకునేందుకు ఎత్తులు వేస్తారు. అయితే బెట్టింగ్ దందాను అరికట్టేందుకు పోలీసులు నడుం బిగించారు. సిటీలోని దాదాపు 18 బెట్టింగ్ ముఠాలు ఈ ఆన్లైన్లో దందా నడుపుతున్నట్టు సమాచారం రావడంతో గతంలో బెట్టింగ్ కేసుల్లో అరెస్టైన నిర్వాహకులు, పంటర్లపై పోలీసులు నిఘా పెట్టారు. డెకాయ్ ఆపరేషన్లో నిర్వహిస్తూ బెట్టింగ్ ముఠాల పని పడుతున్నారు. జూబ్లీ హిల్స్, మధురనగర్లో ఇటీవల సోదాలు నిర్వహించిన పోలీసులు బెట్టింగ్ నిర్వహిస్తున్న 5గురిని అరెస్టు చేశారు. ఇక మరోవైపు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇప్పటికే 108 బెట్టింగ్ వెబ్సైట్లు బ్లాక్ చేసి 133 బెట్టింగ్ యాప్ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. గతంలో దేశాల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్లు, వరల్డ్ కప్ మ్యాచ్లకు మాత్రమే పరిమితమైన బెట్టింగ్ మాఫియా ఇప్పుడు ఐపీఎల్ 2020 మ్యాచ్లకు పాకింది. సోషల్ మీడియా యాప్స్, డిజిటల్ పేమెంట్లను బెట్టింగ్ మాఫియా తమకు అనుకూలంగా మలుచుకుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సహా సోషల్ మీడియాలో లింకులు షేర్ చేస్తుంది. ఒకరితో ఒకరు కలిసే అవకాశం లేకుండా ఆన్లైన్లోనే బెట్టింగ్, మనీ ట్రాన్స్ఫర్లు జరిగిపోతున్నాయి. టీమ్స్ కూర్పు, టాస్ దగ్గర నుంచి ప్రతి బాల్, రన్, 4, 6 వికెట్ సహా మ్యాచ్ మలుపు, ఓటములపై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బెట్టింగ్ మాఫియా 4 లేయర్లుగా పనిచేస్తుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా దేశంలో మెట్రో సిటీలోని మెయిన్ బుకీల ఆదేశాలతో దేశవ్యాప్తంగా సబ్ బుకీలు, ఏజెంట్ల నెట్వర్కింగ్లో ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతుంది. మ్యాచ్కు నిమిషాల ముందే బెట్టింగ్ పాస్వర్డ్స్, ఐడీలతో బెట్టింగ్ మాఫియా పోలీసుల కళ్ళు గప్పి ఆన్లైన్లో అందిన కాడికి దండుకుంటున్నారు. బెట్టింగ్ మాఫియా వలలో చిక్కిన పంటర్లు, ఏజెంట్లు చైన్ సిస్టంతో బెట్టింగ్ దందా సాగిస్తున్నారు. బుకీలు అంతా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతి మ్యాచ్ను టార్గెట్ చేసి బెట్టింగ్లు నిర్వహిస్తూ పంటర్లను బుకీలు తమ ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు. పంటర్లుగా బెట్టింగ్లో తనకున్న అనుభవంతో సబ్ బుకీలుగా, ఆ తర్వాత మెయిన్ బుకీగా అవతారం ఎత్తుతున్నారు. ఫ్రెండ్స్తో పాటు క్రికెట్ అభిమానులను ట్రాప్ చేసి బెట్టింగ్ ఉచ్చులోకి లాగుతున్నారు. ఇలా ఒక్కో బుకీ సుమారుగా 200 మందికి పైగా ఏజెంట్లతో బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బెట్టింగ్ డబ్బు హవాలా, క్రిప్టో రూపంలో దేశాలు దాటుతుంది. ఇలా బుకీల నెట్వర్క్లో పనిచేసే పంటర్లు, ఏజెంట్లకు మ్యాచ్ను బట్టి కమిషన్లు చెల్లిస్తుంటారు. అయితే కొమరంభీం జిల్లా కాగజ్నగర్కు చెందిన 5గురు యువకులు క్రికెట్ బెట్టింగులు పెట్టేవారు. క్రమంగా బెట్టింగ్ ఎలా నిర్వహిస్తారో తెలుసుకున్నారు. హైదరాబాద్ మధురనగర్లో ఓ ఇంటిని రెంట్కు తీసుకుని ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కళ్యాణి, శ్రీదేవి, మిలన్ పేరుతో సట్టా మట్కా ఆన్లైన్ బెట్టింగ్ ఆపరేట్ చేస్తున్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగుల నేపథ్యంలో సిటీ టాస్క్ ఫోర్సులు స్పెషల్ ఆపరేషన్లు చేస్తున్నారు. కొద్ది రోజుల కింద మధురనగర్లో బెట్టింగ్ సమాచారం అందుకున్న పోలీసులు రైడ్స్ చేసి 4 యువకులను అరెస్టు చేశారు. బెట్టింగ్ మాయలో పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంజాగుట్టలో నమోదైన యూట్యూబర్ల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో కీలక ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. యాప్స్ డెవలపర్లు, నిర్వాహకులను గుర్తించినట్లు తెలియజేశారు. దీంతో పాటు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్పై పటిష్ట నిఘా పెట్టామన్నారు. బెట్టింగుల గురించి తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. మరి మీ చుట్టుపక్కల ఉన్న బెట్టింగ్ ఆడుతున్న వారుంటే వెంటనే పోలీసులను సంప్రదించండి. ఇక ఈ బెట్టింగ్ మాఫియా ఆగడాల గురించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. వెంకట్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రధానంగా చూసుకుంటే
ప్రతి బాల్ కి, ప్రతి ఓవర్ కి, ప్రతి రన్ కి కూడా కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతూనే ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఐపీఎల్ సీజన్, మొన్నే కూడా ట్రోఫీ గెలుచుకొని వచ్చారు న్యూజిలాండ్ మీద, దానిలో కూడా వందల కోట్ల రూపాయలు బెట్టింగ్లు జరిగినాయి. ప్రధానంగా బెంగళూరు, కలకత్తా, ముంబై, చెన్నై, గోవా, విశాఖపట్నం ఇలాంటి ప్రధాన మెట్రోపాలిటన్ సిటీ నగరాలను ఎంచుకొని అక్కడ కూడా విలాసవంతమైన భవనాలు అద్దెకి తీసుకొని పూర్తిగా కూడా బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ ఎవరికీ దొరకకుండా ఓన్లీ అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ లో కూడా కొన్ని లింకులు పంపిస్తూ ఉంటారు, లింకుల ద్వారా కూడా బెట్టింగ్. మనం చూసుకుంటే ఈ బెట్టింగ్ వల్ల పూర్తిగా కూడా ఎన్నో కుటుంబాలు ఛిద్రం అయిపోయి రోడ్డున పడిపోయి బెట్టింగ్ తో పాటు వ్యసనాలకి బానిసాయి యువత పెడదోన పడతా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తిగా ఇప్పుడు మాత్రం బెట్టింగ్ మీద ఉక్కుపాదం మోపుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 180 వరకు ఆ బెట్టింగ్ యాప్లను అయితే సైబర్ క్రైమ్ వాళ్ళు సీజ్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే డీజీపీ హరీష్ గుప్తా ఉన్నారో ఆయన కూడా సుస్పష్టమైన ఆదేశాలు, అవసరమైతే వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం లేదా పీడీ యాక్ట్లు పెట్టడం, ఎవరైతే ఎంతటి వారైనప్పటికీ వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వదిలే ప్రసక్తి లేదు, రాజకీయ ప్రలోభాలున్నా లొంగే ప్రసక్తి లేదని ఆదేశాలు. అలాగే విశాఖపట్నం సిపి, కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఇప్పటికే అనేక కేసుల్ని ఛేదించడం జరిగింది. యువత జస్ట్ మనం చూసుకుంటే ఈ రోజే నెల్లూరులో ఒక ఘటన, ఒక జైన్ ఫ్యామిలీలో ఆయన రెండో కుమారుడు, ముగ్గురు కుమారులు ఉంటే ఒక కుమారుడు వ్యసనాలకు బానిసే దూరం వెళ్ళిపోతే 40 లక్షల రూపాయలు ఇంట్లో వాళ్ళు పేమెంట్ ఇస్తే ఆ పేమెంట్ అంతా కూడా వాడేసి డబ్బులన్నీ మళ్ళీ అప్పులైపోయి మళ్ళీ ఇంటి మీదకి వచ్చి వీళ్ళు తుపాకీ పట్టుకొని గన్ కల్చర్ తో, గన్తో వాళ్ళ తుపాకీతో తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని బెదిరించిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ చినవాళ్ళ తేరులో ఒక ఇది అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుని క్రికెట్ బుక్కి చేస్తూ వందల కోట్ల టర్న్ ఓవర్ చేస్తూ ఉంటే ఆ బుక్కి, ప్రధాన బుక్కిని కూడా ఇటీవల పట్టుకున్న పరిస్థితి. ఇక్కడ ఉండే బుక్కీలందరూ కూడా ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రదేశాలకి వలస వెళ్ళిపోయి ఆన్లైన్ లో బెట్టింగ్ చేస్తున్నారని కూడా వీళ్ళ దగ్గర సంక్షిప్త సమాచారం అయితే సేకరించున్నారు. ఇప్పుడు విశాఖపట్నం విధంగా ఈ రోజు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ కావచ్చు, లేదా ఈ ఐపీఎల్ సీజన్ అంతా కూడా వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా లేకపోలేదు. ఈ నేపథ్యంలో మధ్య తరగతి ఫ్యామిలీస్, చిన్న సామాన్య ఫ్యామిలీసే పూర్తిగా చిదిగిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనంతా అడ్డుకట్ట వేయడానికి అయితే మాత్రం ఇప్పుడు రంగంలో దిగిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణ పోలీసులు పూర్తిగా కూడా ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే, అది రీతు చౌదరి కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, ఇలా చాలా మంది నెంబర్ ఆఫ్ పీపుల్ దానిలో సెలబ్రిటీలు అందరూ కూడా గతంలో బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసిన తప్పు అయిపోయిందని కూడా ప్రకాష్ రాజు వంటి వారే అయితే మీడియా ముందుకు వచ్చి తప్పు అయిపోయిందని సారీ చెప్తున్న పరిస్థితి. ఈ రోజు మనం రీసెంట్ గా చూసుకుంటే నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ వంటి వారి మీద, ప్రభాస్, వీళ్ళందరి మీద కూడా ఆల్రెడీ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ F88 అనే యాప్, అది చైనాకి చెందిన యాప్, దాని ద్వారా వీళ్ళు ప్రమోట్ చేసిన దాని ద్వారా వేల కోట్ల రూపాయలు చైనాకి వెళ్ళిపోయిందని కూడా. ఇది ఎలా ఉంటుందంటే హవాలా రూపంలోని తన దందా చేస్తూ ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటది. ఈ హవాలాను కూడా ఎవరైతే చైనా ఇండియా బార్డర్ లో భూటాన్ ప్రదేశంలో ఒక ప్లేస్ తీసుకొని అక్కడ నుంచి మనీని కాల్ఫర్ చేసి ఇటీవల విశాఖపట్నంలో దాన్ని కూడా పట్టుకున్నారు. అందరూ కూడా వైజాగ్ నుంచి వెళ్ళిన, వైజాగ్ అంటే ఏపీ, వెస్ట్ బెంగాల్, అందరూ ఇండియన్స్ అందరినీ ఒక రూమ్ లో లాక్ చేసి చైనీలు అక్కడ నుంచి కూడా వీళ్ళని ప్రమోట్ చేస్తూ ఎరవేసి యాప్లు పంపించి డబ్బుల్ని గోల్మాల్ చేసిన ఉదంతం కూడా ఇటీవల విశాఖ పోలీసులు వెలికి తీసిన పరిస్థితి. సో ఇవన్నీ మనం టోటల్ గా ఎపిసోడ్ చూసుకుంటే గనక ఇక్కడ ఉండే వేల కోట్ల రూపాయలు, ప్రధాన కేంద్రం ముంబై. ఈ ముంబై నుంచి ఇక్కడ బెట్టింగ్ ఉంటారు, బెట్టింగ్ నుంచి ఫండర్లు అంటే బుక్కీలు ఉంటారు, బుక్కీల నుంచి ఫండర్స్ వరకు వెళ్తూ ఉంటుంది. ఇదంతా ఒక ప్రతిదానికి 2% నుంచి 5% వరకు కమిషన్ ఇస్తూ ఉంటారు. అందులో ఈటింగ్ అని చాలా ఉంటాయి, అందులో దాని యొక్క మాడిఫికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. అదే ఈటింగ్, ప్లేయింగ్ అంటూ ఉంటారు. ఫస్ట్ బాల్ కి అంటారు, లాస్ట్ బాల్ కి అంటారు, ఓవర్ అంటారు, 60-40 అంటారు, 80-100 అంటారు. చాలా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు, ఆ నిష్పత్తులు, ఆ పర్సంటేజ్ల ప్రకారం నిమిషాలకి షేర్ మార్కెట్ కంటే దారుణంగా కూడా ఫట్ అని ప్రతి బాల్ కి కూడా బెట్టింగ్ మార్చేస్తూ ఉంటారు. కొన్ని డిపాజిట్ అయితే ముందు చేస్తూ ఉంటారు వీళ్ళు, బుక్కీల దగ్గర 10 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు వాళ్ళ స్థాయిని బట్టి డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ ద్వారానే వీళ్ళు ప్లే చేస్తూనే ఉంటారు. ఈ ప్లే అంతా కూడా టోటల్ గా కూడా పెద్ద బుక్కీలకి వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రధానమైన బుక్కీలు అయితే ముంబైలో ఉంటారు. ముంబై నుంచి అది యూకే వరకు, బ్రిటన్, లండన్ వరకు కూడా పాకిపోతూ ఉంటుందని కూడా ఒక సమాచారం అయితే ఉంది. అక్కడ ఉండేది ఈ వేల కోట్ల టర్న్ ఓవర్ అయ్యేది పూర్తిగా కూడా ముంబై నుంచే షిఫ్ట్ అవుతూ ఉంటది. దీనిలో ఎంతగా మనం మూలాలు వెతికి పట్టుకున్నప్పటికీ, పోలీసులు ఎంత ఛేదిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు జరుగుతున్న ఈ ఐపీఎల్, విశాఖ కేంద్రంగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ కూడా దేశవ్యాప్తంగా ఏంటి విదేశాల్లో కూడా బెట్టింగ్ జరుగుతూనే ఉంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గ్లోబల్ సిస్టమ్ ని చాలా చిన్నది చేసి, గ్లోబ్ ని చిన్నది చేసి ప్రపంచాన్ని దగ్గరగా చూపిస్తూ కూడా, అంటే అది ఆంధ్రాలో ఉన్నాడు, అమెరికా వాడితో బెట్టింగ్ ఆడుకోవచ్చు. అమెరికా అంటే అక్కడ కూడా యాప్ కనెక్టింగ్, ఇక్కడ నుంచి యూకే వరకు బెట్టింగ్ ఆడుకోవచ్చు.
అలా మొత్తం గ్లోబ్ చిన్న చేసి దీన్ని ప్రధానంగా కూడా చైనా అత్యధికంగా యాప్లు దించి మనీ ఎర్న్ చేస్తూ వ్యసనపరుల్ని బానిసలుగా మార్చేసి, క్రికెట్ బానిసలుగా మార్చేసి ఆ క్రికెట్ ఫేవర్ లో దించేసి, ఇది క్రికెట్ ఒక్కటే కాదు వెంకట్, అన్ని రకాల ప్లే, మీరు వాలీబాల్ చూసుకోండి, లేదా హాకీ చూసుకోండి, ఫుట్బాల్ చూసుకోండి, ప్రతి మ్యాచ్ ని కూడా ఈ బుక్కీలు వాళ్ళకి విద్యను నేర్పేసి, ప్లే నేర్పేసి వాళ్ళతో పెట్టండి. తెల్లవారులు ఇస్తే ఒక డ్రగ్స్ బానిస ఎలా ఉంటాడో, క్రికెట్ లేకపోతే ఏదో బెట్టింగ్ ఆడేయాలి. ఒక 10,000 20,000 అప్పు చేసో, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టో, తల్లిదండ్రులు కొట్టో తిట్టో, ఏదో ఒకటి చేసి ఆ బెట్టింగ్ ఆడేయాలి. ఆడిపోతే ఆ బెట్ ఆ జోదగాడికి నిద్ర పట్టదు. ఏమీ లేకపోతే ఏదో బెట్, ఏదో మ్యాచ్, కనీసం మహిళలకి క్రికెట్ కప్ దాని మీద కూడా మ్యాచ్, ఎక్కడెక్కడ జరిగే హాకీ మ్యాచ్, ప్రతి మ్యాచ్ మీద కూడా వీళ్ళు బెట్టింగ్ చేస్తూ కూడా పూర్తిగా వాళ్ళ జీవితాన్ని, అంటే ఎదుగుతున్న వయసులో, టీనేజ్ వయసులో 19 నుంచి 28 ఏళ్ళ వయసులోపు ఆయన డిగ్రీ పూర్తి చేసుకోవడం, లేదా ఎంసెట్ ర్యాంక్ కొట్టుకోవడం చేసుకుని సెటిల్ అవ్వాల్సిన లైఫ్ లో పిల్లలు పెడదా పడుతూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం పిల్లలది కొంతవరకు అయితే తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా కొంతవరకు బాధ్యత తీసుకోవాలి. ఈ బెట్టింగ్ యాప్ల రూపంలో వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని, ఒక రూమ్ లో కూర్చొని లైట్ గా బీరు మందు వేస్తూ, సిగరెట్ కాల్స్తూ, దమ్ము కొడుతూ, దాన్ని డ్రగ్స్ కింద, గంజాయి కింద కూడా అలవాటు చేసుకుని అదే రూమ్ లో కూర్చొని బెట్టింగ్ ఎంజాయ్ చేస్తూ, అంటే ఈ బెట్టింగ్ ఏం చేస్తుందంటే వ్యక్తిగత వ్యసనాలకు కూడా దారితీస్తా ఉంది. రూమ్ లో కూర్చొని బెట్టింగ్ ఆడి ఇంటికి రావడం లేదు. ఆ డ్రగ్స్ కి, గంజాకి బానిస ఇంటికి వస్తే పిల్లలు కూడా పెడదావ పడుతూ ఉన్నారు. ప్రధానంగా వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఇప్పుడే దృష్టి సారించి పటిష్టమైన చర్యలు అయితే తీసుకుంది. సెలబ్రిటీలను కూడా వదలకుండా కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని డీజీపీ స్థాయి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ ఐపీఎల్ సీజన్ గాని కట్టుదిట్టం చేయగలిగితే, అంటే కట్టుదిట్టం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా కట్టుదిట్లు అవుతున్న పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంత చెప్తున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా 100 కోట్ల రూపాయలు బెట్టింగ్, మనం కూడా ఎవరికైనా ఫోన్ చేస్తే ఈటింగ్ గా, ప్లేయింగ్ అని అడుగుతారు. మనం డిపాజిట్ చేస్తే మన దగ్గర కూడా డబ్బులు కట్టేసుకుంటారు, మనం జర్నలిస్ట్ అని తెలియకపోతే వాళ్ళకి. ఈ రోజు కూడా ఆ బెట్టింగ్ విపరీతంగా జరుగుతూ ఉంది. ప్రధానమైన కేంద్రాల్లో దూరంగా కూర్చొని వాళ్ళు కేసులు ఆడుకుంటూ, లేదంటే బీచ్ లో ఎంజాయ్ చేస్తూ, షిప్ లో కూర్చొని, లేదా స్టార్ హోటల్లో కూర్చొని చాలా రిచ్ గా ఎంజాయ్ చేస్తూనే బుక్కీలు ఫండర్స్ నుంచి డబ్బులు కలెక్ట్ చేసి, డిపాజిట్లు కలెక్ట్ చేసి జోదం ఆడిస్తూ ఉంటారు. ఈ జోదంలో పడిన యువత ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో కూడా పూర్తిగా ఈజీ మనీకి అలవాటు పడిన యువతంతా కూడా పెడతోవన పట్టి పూర్తిగా పాడైపోతూ ఉన్నారు. ఇప్పుడైతే మాత్రం ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు దృష్టి కేంద్రీకరించింది. క్షేత్రస్థాయిలో దీని మూలాలను మూలాలు తీసేసే విధంగానే పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు వెంకట్. శ్రీనివాస్, అయితే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చూసుకుంటే ఈ సరదాగా ఉండే, అంటే కొన్ని పర్మిషన్ ఉండే గేమ్ యాప్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద సెలబ్రిటీలే కాదు, క్రికెట్ సెలబ్రిటీలతో కూడా దాన్ని ప్రమోషన్ చేయడం జరిగింది. సో సరదా అంటే లీగల్గా ఉండే కొన్ని గేమింగ్ యాప్స్తో స్టార్ట్ అయ్యి, సో అది అంచెలంచెలుగా పెరిగి ఒక వ్యసనంలా మారి ఇలాగ ఇల్లీగల్ యాప్స్ వైపు అడుగులు పడడం అయితే జరుగుతూ ఉంది. మనం చూసుకుంటే చిన్న పిల్లలు దగ్గర నుంచి అది చాలా న్యాచురల్. ఐపీఎల్ చూస్తున్నాము అని అంటే బెట్టింగ్ యాప్లో కూడా మీరు అన్నట్టు బాల్ టు బాల్ 6 కొడతాడా 4 కొడతాడా అని చెప్పేసి మ్యాచ్ ఎవరి చేతుల్లోంచి ఇలాగ పర్సంటేజ్లు మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది లైసెన్స్డ్, ఏదైతే లైసెన్స్డ్ యాప్లకి ఈ ఇల్లీగల్ యాప్లకి తేడా ఏముంటుంది అసలు? ఎగ్జాక్ట్ వెంకట్, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, సపోజ్ దీనికి కంటిన్యూషన్ సిమిలర్ గా ఒక్క విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. క్లబ్బుల్లోని పర్మిషన్లు ఇస్తూ ఉంటారు. సెంచరీ క్లబ్, వాల్తేరు క్లబ్, ఇలాంటి పెద్ద పెద్ద క్లబ్బుల్లో 500 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళకి కొంత లైసెన్స్డ్ ఫార్మ్ ఏర్పాటు చేసి వాళ్ళ విలాసవంతం, వాళ్ళ టైం పాస్, వాళ్ళు 2 hours 3 hours వెళ్ళి క్లబ్కి వెళ్ళి కార్డ్స్ ఆడుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ రోజు ₹1,00,000 వాళ్ళకి పోయినా ఏం కాదు, 2 లక్షలు పోయినా ఏం కాదు. ప్యారలల్ గా బయట ప్యాకెట్ డాన్లు మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఈ ప్యాకెట్ డాన్లు మీరు ఇప్పుడు ఇందాక జస్ట్ ఎగ్జాంపుల్ అడిగారు, లైసెన్స్, నాన్ లైసెన్స్. లైసెన్స్ హోల్డర్స్ ఎందుకు అప్పుడు ప్రొహిబిషన్ టైంలో కూడా కొన్ని చోట్ల మందు దొరికేది. ఎన్ఆర్ఐకో మరొకరికో డబ్బున్నోళ్ళకో ఇంట్లో కూడా బార్ మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళకి లైసెన్స్, ఎందుకంటే అంటే వాళ్ళు దానికి అర్హులు. వాళ్ళకు 1000 కోట్లు 500 కోట్లు ఆస్తుంది, ఆయన సాయంత్రం 2 ప్యాకులు మందు వేస్తారు, అదేవిధంగా 2 గంటల ప్యాక్ ఆడతాడు. ప్యారలల్ గా లైసెన్స్డ్ యాప్స్, అందుకంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేరు, వాడు షేర్ మార్కెట్ లో దమ్మున్నాడు, వాడికి 100 కోట్లు ఆస్తున్నాడు, ఏ రిలయన్స్ అంబానీయో అదానియో ఆడుకుంటుంటే దాన్ని ఎవడో కాదండు. లైసెన్స్ యాప్ లో వాళ్ళు వెళ్ళి దానిలో ప్రమోట్ చేసుకుని వాళ్ళకున్న డబ్బులోంచి కొంత, ఒక రకంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళు డబ్బు ఆడితేనే ప్రభుత్వాలకు ట్యాక్స్ వస్తుంది. సో వాళ్ళకి ఎలిజిబుల్. కానీ వాటిని రూపేణా ఈ సిమిలర్ గా ఇల్లీగల్ యాప్స్ తయారు చేసేస్తే దానిలో ఎవరు పాడైపోతున్నారు? ఇప్పుడు మనం అనుకున్నట్టే లైసెన్స్డ్ క్లబ్లకి నాన్ లైసెన్స్డ్ డెన్నర్లకి తేడా ఎలా ఉందో వీటికి కూడా, వీటిలో ఎవరు బలైపోతున్నారంటే సామాన్య మధ్యతరగతి చిన్న ఎగ్జిక్యూటివ్స్, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్స్, రియల్ ఎస్టేట్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసుకునే వాళ్ళు, చిన్న సంస్థల్లో 20,000 30,000 జీతాలు పనిచేసుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వచ్చేది 1,00,000 2 లక్షల జీతం, విలాసవంతమైన జీవితం, కారులో తిరగచ్చు, ఏసీలో ఉండొచ్చు.
అంతకు మించి డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఈ నెలకొచ్చే జీతాన్ని కాస్త లోన్ అది అది అప్లై చేస్తే 10 లక్షల లోన్ వస్తుంది ఇమీడియట్ గా. ఈ 10 లక్షల లోన్ తీసేసుకోవడం, ఆ లోన్ ద్వారా డిపాజిట్ కట్టేయడం, 2 లక్షల నెలకు జీతం అయితే అర్ధరాత్రికి 2 లక్షలు సంపాదించవచ్చు అనే భ్రమలో బతకడం. ఈ 10 లక్షలు పోతే ఆడు ఈఎంఐ కింద డబ్బులు పోతా ఉంటాయి. వాడు తదనంతరం భార్య నేర్పించడం, భార్య తద్వారా ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి ఏడ్చి మా ఆయన డబ్బులు అడుగుతుందని తిరిగి తేవడం, అది మా గృహహింస కింద రావడం. ఇలా కంటిన్యూ ప్యారలల్ గా మీరు అడిగిన దాంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ యొక్క రీజన్ ఏంటంటే ఈ ఇల్లీగల్ యాప్స్ వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఆ డబ్బున్న వాళ్ళ విషయం ఎలా ఉన్నప్పటికీ కూడా. అయితే ఇది లైసెన్సా నాన్ లైసెన్సా? ఇప్పుడు లైసెన్స్ ఇవ్వడం మీద కూడా ఒక్కసారి ప్రభుత్వాలు కానీ లేదంటే ఆ లైసెన్స్ ప్రమోట్ చేసే శాఖలు కానీ ఒక్కసారి పునరాలోచన చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. లైసెన్సులు ఇచ్చిన యాప్ల్లో గేమ్స్ ఆడే వాళ్ళంతా కూడా వెల్ సెటిలర్స్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయితే పర్వాలేదు. అందులో కూడా సామాన్య మధ్యతరగతి మానవులు వెళ్ళి ఆడేస్తూ ఉండడం వల్ల ఇన్కమ్ టోటల్ గా ఇండియన్ ఎకానమీకి లాస్ అవుతుంది. అలాగే ఇవి కూడా ఛిద్రం అయిపోతున్నాయి, వీళ్ళ బ్రతుకులు కూడా ఛిద్రం అయిపోతున్నాయి. సో ఇవన్నిటినీ పునరాలోచన చేసి ఎకనామికల్ గా ఏం పోతుంది, దేశం నుంచి హవాలా రూపంలో ఎన్ని వేల కోట్లు ఇతర దేశాలకి తరలిపోతా ఉంది, ఇవన్నిటి మీద కూడా పర్సూ చేసి దీన్ని కూడా అవసరమైతే ఈ లైసెన్స్ ఇచ్చిన యాప్లను కూడా ఎవరైతే అఫీషియల్స్ తోని సెలబ్రిటీలతో ప్రమోట్ చేస్తా ఉన్నారో ఆ లైసెన్సులు కూడా రద్దు చేసి వాటిని కూడా ఆపాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాకపోతే 140 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో అన్ని వెసులుబాటు కాదు కాబట్టి దానికి కూడా కొన్ని పరిమితులు విధించి ఎవరు ఎలిజిబుల్ కాదు. ఈ ఇల్లీగల్ యాప్స్ ఏమన్నా, ఇల్లీగల్ యాప్స్ ద్వారా ఎంతమంది యువత నిష్పత్తి లెక్కెట్టుకుంటూ ఉంటే మనం 80% 60% నిష్పత్తి వస్తా ఉంది బయటికి. అంటే ప్రయోజకులై దేశంలో ఉపయోగపడుతూ దేశానికి అంటే ఇప్పుడున్న విద్యార్థులే రేపటి పౌరులను మనం చెప్తా ఉంటాం. ఆ పౌరులు కాస్త వ్యసనాలకి బానిస అయిపోయి వాళ్ళ జీవితాల్ని ఇప్పుడు ఇస్రోలోనో నాసాలోనో శాస్త్రవేత్తలుగా తయారవుతారు, లేదంటే ఎయిర్పోర్ట్ లో ఏరోనాటికల్ ఇంజనీర్లుగా తయారవుతారు, లేదంటే గ్రూప్ 1 ఆఫీసర్లుగా తయారవుతారు, సివిల్ సర్వీసెస్ రాస్తారు అని తల్లిదండ్రులు ఎంతో కలలుగా దూరంగా చదివిస్తుంటే అక్కడ రూముల్లో కూర్చొని వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇల్లీగల్ యాప్స్ ద్వారా కూడా ఎగ్జాక్ట్ గా ఇల్లీగల్ యాప్స్ ద్వారా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుల్ని ఇతరత్ర అప్పులు చేసేస్తూ వాళ్ళంతా జీవితాన్ని ఛిద్రం చేసుకున్న పరిస్థితి. ఎప్పటికైనా ఆ యాప్లను బ్యాన్ చేయాలి. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎవరైతే సారీ చెప్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. అవన్నీ కూడా లీగల్ ప్రొసీడింగ్స్ ప్రభుత్వం తీసుకునే విధానాలు అవి వాళ్ళు ఏం చేస్తారు అనేది వాళ్ళ ఇష్టం. ఏది ఏమైనా ఇప్పటి నుంచైనా వీటిని అరికట్టడానికి పూర్తిగా చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం భావించవచ్చు వెంకట్. అయితే శ్రీనివాస్, 15 రోజులు కొద్ది రోజుల్లో చిన్న పిల్లలకి స్కూల్ హాలిడేస్ కావచ్చు, కాలేజ్ హాలిడేస్ కూడా రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఐపీఎల్ చూడడం అయితే వాళ్ళకి ఇయర్లీ ఒక అలవాటుగా మారిపోయింది. దీంతోపాటు పిల్లలు ఈ ఐపీఎల్ చూసేటప్పుడు చూసి ఎంజాయ్ చేయట్లేదు, చూసి వాళ్ళ ఫేవరెట్ టీం గెలిచింది అని ఆనందపడట్లేదు. సో ఈ బెట్టింగ్ ఈ చూసే టైంలో కూడా ఈ బెట్టింగ్ అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అంటే ఫ్రెండ్స్తో బెట్టింగ్ వేస్తారు కొంతమంది. ఫ్రెండ్స్తో బెట్టింగ్ వేయడం బోర్ అనిపించిన వాళ్ళు ఇలా అంటే మీరు అన్నట్టు లీగల్గా ఉండే వాటిల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయకపోవచ్చు, కానీ వీళ్ళకి అందుబాటులో ఏది ఉంటుందో ఆ యాప్ను ఎత్తుక్కుంటారు. ఎందుకంటే దానికి లీగల్గా ఉండే యాప్లో మనం చేయలేం కాబట్టి వాళ్ళకి అందుబాటుగా ఉండే యాప్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. కానీ దానికి కారణం కూడా ఈ లీగల్ యాప్ను ప్రమోట్ చేసే వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు ప్రమోట్ చేయడం వల్లే కదా ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇలా ఒక యాప్ ఉంది అని చెప్పేసి ఆ యాప్లో మనం పెడితే డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఒక మాయలో పిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడిపోయి. రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు 10th ఎగ్జామ్స్ అవుతా ఉన్నాయనుకోండి. 10th ఎగ్జామ్స్ పూర్తి అయ్యేసరికి అది 15 years టీనేజ్. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిన పిల్లలు ఇప్పుడే రోడ్ల మీద ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నియర్లీ 17 to 18 years. ఈ పిల్లలు ఫస్ట్ ఇంట్లో కూర్చొని క్రికెట్ చూస్తా కూడా జస్ట్ వాళ్ళ బెట్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే పాకిస్తాన్ గెలుస్తుందా ఇండియా గెలుస్తుందా అని వేసుకుంటే 5 star చాక్లెట్కో, ఫస్ట్ షో సినిమాకో, కేక్కో లేదా పబ్జీకో దేని చిన్నవి అంటే పఫ్ ఏదో చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళు బెట్టింగ్ స్టార్ట్ చేస్తారు లైట్ గా సరదాగా. వాళ్ళ దగ్గర డబ్బులు ఏవి ఉండవు, వాళ్ళ మమ్మీకే చెప్తారు. మమ్మీ అన్నయ్యతో ఇలాంటి బెట్టేశాను నేను అంటారు, అక్కతో ఇలాంటి బెట్టేశానంటే ఇద్దరు టీవీ దగ్గర కూర్చొని దానికి ఎడిక్ట్ అవుతారు. ఆ చిన్న చాక్లెట్ దగ్గరే తల్లిదండ్రులు వాళ్ళు నరకెట్టారే 5 star చాక్లెట్ కావాలంటే కొనిస్తాను, కానీ ఈ యాప్ తో బెట్టింగ్ వేసి క్రికెట్ బాల్ ఈ ఓవర్ వాడు ఎంత కొట్టాడు వాడంత కొట్టాడు ఇలాంటి ఏం చెయ్యొద్దురా బాబు అని ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు సరే అక్క తమ్ముడే కదా బెట్టింగ్ చేసుకున్నారు 5 star చాక్లెట్ ఏదో తగలడం రాని వదిలేస్తారు. ఏదో చేసుకోండి అనే పిల్లల్ని వదిలినప్పుడు ఆ చాక్లెట్, ఆ పప్పు, ఆ ఫుడ్, ఆ సినిమా అక్కడ వరకు అక్కతోనో అన్నతోనో వేసుకున్న ఆ బెట్ ఇంట్లో ఉండిపోతుంది.
నెక్స్ట్ అది ఫ్రెండ్స్ దగ్గరికి, యాప్ల దగ్గరికి, బుక్కీల దగ్గరికి, ఈ ఫండర్స్ దగ్గరికి అలా ఈ కుర్రాడు తాలూకా లైఫ్ షిఫ్ట్ అవుద్ది. వీడు ఎదుగుతానే ఉంటాడు, వీడు పిచ్చి ముదురుతానే ఉంటది. క్రికెట్ ప్రతి ఇయర్ మీరు చెప్పినట్టు ఐపీఎల్ ప్రతి ఇయర్ వస్తూ ఉంటది కాబట్టి ఈ 15 ఏళ్ల కుర్రాడు 20 ఏళ్ల వయసుకు వచ్చేసరికి ఈ 5 ఏళ్ల కిందటే తల్లిదండ్రులు వీళ్ళని అరికట్టలేదు. చిన్న బెట్ వేసినప్పుడే అరే బెట్టింగ్ ఏటర్ అని దెబ్బలాలేదు కదా. దాని యొక్క రిజల్ట్ ఏంటవుతుందంటే ఈ 20 ఇయర్స్ వచ్చేసరికి డిగ్రీ స్టూడెంట్ అవుతాడు. వీళ్ళు ఇంటి ఖర్చుల నుంచి దూరంగా ఉండే కుర్రాడికి 10,000 20,000 పంపిస్తారు. ఆ డబ్బులు నా రూమ్ లో బెట్టింగ్ ఆడతాడు. బయటకు వచ్చే కూడా తల్లిదండ్రుల ఆస్తుల మీద, వాడి మీద కత్తులు తుపాకులు వాళ్ళని బెదిరించడం, వాడి ఎడిక్ట్ గురవడం, ఈ రూమ్ లో ఉన్నప్పుడు పాడవడం. అంటే ఈ యంగ్ ఏజ్ లోనే మంచి థింకింగ్ అండి వెంకట్ గారు. ఈ యంగ్ ఏజ్ లోనే వాళ్ళని అరికట్టాలి. ఈ 15 ఏళ్ళు ఈ కుర్రాళ్ళు రోడ్డు మీదకి వస్తే, ఈ 15 ఏళ్ల వయసులో 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు రోడ్డు మీదకి వచ్చినప్పుడే తల్లిదండ్రులు వాళ్ళని అరికడితే, ఇంటి గుమ్మంలోనే ఆ బెట్టింగ్ ఆపగలిగితే వాళ్ళు ఖచ్చితంగా పెద్ద అయ్యేసరికి అయ్యో ఫాదర్ దెబ్బలాడారు, అమ్మ తిట్టింది, నాన్న కొట్టాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఆగడానికి ఆవశ్యకత ఉంటుంది. నెక్స్ట్ ఇచ్చిన డబ్బుని ఒక 10,000 ఇస్తే వాడు ఏం ఖర్చు చేశాడు, ఏ ఫోన్ పే చేశాడు, ఎవరికి ఖర్చు పెట్టాడు అనే విషయాన్ని కూడా ఎంక్వైరీ చేయరు. సరే నెలసరికి 10,000 ఖర్చు పంపించాడంటే నెక్స్ట్ మంత్ పంపించేటప్పుడు లాస్ట్ మంత్ డేటా తీసుకోరు. కాబట్టి ఆ పిల్లలు ఖచ్చితంగా పాడవుతూ ఉన్నారు. ఇదే ప్రజెంట్ జరుగుతూ ఉంది. అలాగే ఒక ఎంప్లాయ్ ఉంటాడు, 60-70 వేలు జీతం, బెంగళూరులో ఉంటాడు. అమ్మకి నెలకి 20,000 పంపిస్తున్నాడు, 60,000 ఖర్చు పెట్టుకుని ఈ అమ్మ అడగదు, 20,000 పంపించేయాలని పల్లెటూరులో ఉన్న తల్లి అడగదు. కానీ ఆ 60,000 కూడా వాడు ఏం చేశాడని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకి వచ్చే జీతం ఎంత, లేదా జీతం కాకపోతే స్టూడెంట్ అయితే వీళ్ళు పంపిస్తున్న డబ్బు ఎంత, ఏం చేస్తున్నారు, ఈ లెక్కలు చిన్న విషయాలే కదా అని వాళ్ళు ఉండే బిజీ లైఫ్ లో పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆ నిర్లక్ష్యం కూడా తగదు. ఎందుకంటే పిల్లల్ని ఎంతసేపు పోలీసులు కంట్రోల్లో పెడతారు, ఎంతసేపు ప్రభుత్వాలు కంట్రోల్లో పెడతాయి. ఫస్ట్ ప్రాథమిక బాధ్యత తల్లిదండ్రులది, తర్వాత గురువుది. గురువు చేతిలో ఎంతకాలం ఉంటాడు, ఆఫ్టర్ ఎగ్జామ్స్ బయటకు వచ్చేస్తాడు. సో కంటికి రెప్పలా చూసుకోవాల్సింది, బాధ్యతగా చూసుకోవాల్సింది తల్లిదండ్రులు. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటి, వాళ్ళకి ఇచ్చిన ఖర్చు పెడుతున్నారా లేదా అన్ని చూసుకోవాలి. ఇప్పుడు డీజీపీ గారు వార్న్ చేయొచ్చు, సిపిలు హెచ్చరించవచ్చు, పోలీస్ స్టేషన్ లో పెట్టచ్చు. కానీ వాడు ఒక్కసారి పాడైపోయిన తర్వాత వాళ్ళు ఏం బాగు నిర్ణీత కోర్టు ఏదో శిక్షిస్తే బయటకు వచ్చేస్తే మళ్ళీ యథావిధిగా వాడు డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ అలవాటు పడుతుంది. సో ప్రధానంగా ఈ 15 ఏళ్ల వయసులోనే, ఈ ఎండాకాలం సెలవుల్లోనే పిల్లలు బయటకు వచ్చినప్పుడే తల్లిదండ్రులు వారిని వార్న్ చేసి కంట్రోల్లో పెట్టుకొని ఏ పర్యాటక రంగానికో, ఏ బీచ్కో, షికారుకో తిప్పడం పర్లేదు. కానీ వాళ్ళకి నెగ్లిజెన్సీ చేశారా దాని యొక్క బాధ్యత మాత్రం, నెగ్లిజెన్సీ యొక్క బాధ్యత, దాని యొక్క రిజల్ట్ మాత్రం, కర్మ సిద్ధాంతాన్ని మాత్రం వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా పిల్లల ద్వారా అనుభవించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుందనే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు వెంకట్. శ్రీనివాస్, అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో, ఏ బెట్టింగ్ యాప్ కూడా డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు యాప్ను క్రియేట్ చేయరు. డబ్బులు ప్రజలు ఆడేవాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఆ యాప్ క్రియేట్ చేస్తారు. అంతేగాని మీరు డబ్బులు పెట్టండి మేము తిరిగి డబ్బులు ఇస్తాము అనే యాప్ ఆ సంస్థ కానీ ఎవరు కూడా ఆ యాప్ క్రియేట్ చేయరు. అది తెలుసుకోవాలి. ఎందుకు అనంటే ఒక 100 రూపాయలకి 150 రూపాయలు వచ్చింది అని అంటే తర్వాత నీ దగ్గర నుంచి 1000 రూపాయలు తీసుకునే ఆలోచనలోనే ఆ యాప్ ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. ఆ ప్రోగ్రాంలో ఎవరు కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశము 0 ఉంటుంది. సో అది ఎందుకు తెలుసుకోకుండా ఒకసారి డబ్బులు పోయాక తిరిగి రాబట్టుకోవడానికి మళ్ళీ లక్షలు పెట్టి చివరికి మొత్తం పోయాక సూసైడ్లు చేసుకోవడాలు, ఇలాగా బెదిరించడాలు జరుగుతూ ఉంది. ఒకసారి మనీ పోగొట్టుకున్నాక ఈ మనీ రావు అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అసలు? అంటే 1,00,000 రూపాయల దగ్గర ఒక బుక్కి తీసుకునేది 2 to 5% తీసుకుంటాడు. 1,00,000 వస్తుంది ఈ గెలుచుకున్న వ్యక్తికి. ఆడు ఎంత ఇస్తాడు, 95,000 వెనక్కిస్తాడు, 5,000 వాడు ఉంచుకుంటాడు. అలాగే అక్కడ కూడా 1,05,000 తీసుకుంటాడు. ఒకవేళ పోయిన వాడి దగ్గర తీసుకోకపోయినా గెలిచిన వాడి దగ్గర తీసుకుంటాడు. నెక్స్ట్ డే వీళ్ళు లాస్ అయితే ఎంత లాస్ అవుతాడు, 1 lakh లాస్ అవుతాడు. అయితే నిన్న 1,00,000 బెట్టింగ్ లో వచ్చింది కదా అనుకుంటాడు, కానీ ఇచ్చేది 95,000. తిరిగి నెక్స్ట్ డే పోగొట్టిన రోజు 1,00,000 పోగొడతాడు. అప్పుడు 1,00,000 చెల్లించాలి. అంటే వీడి దృష్టిలో ఈ ఆడుకునే ప్లేయర్ దృష్టిలో ఎలా కనిపిస్తుంది అంటే, నేను 1,00,000 రూపాయలు వచ్చేలే, ఈ రోజు 1,00,000 రూపాయలు పోయేయాలి అనుకుంటారు. కానీ ఈ 2 days లోనే 5,000 రూపాయలు అలా బుక్కీ దగ్గర కమిషన్ కింద పోతా ఉంది. మీరు చెప్పినట్టు కూడా ఆ చిన్న విషయాన్ని ఎవరు కూడా ముందు డిపాజిట్ చేస్తేనే వాడిని గేమ్ ఆడనిస్తారు. 1,00,000 రూపాయలు ఆడాలి అంటే వాడు ఒక 2,00,000 రూపాయలు ముందు డిపాజిట్ చేస్తే 1,00,000 2,00,000 ఆడుకొనిస్తారు. అంటే ఈ డిపాజిట్ చేస్తేనే అక్కడ ఆడడం జరుగుతుంది తప్ప అన్ని అరువుగా డబ్బులు డిపాజిట్ చేయకుండా ముందుగా ఆడేస్తామంటే ఆడ యాక్సెప్ట్ చేయదు. ప్లస్ ఆ యాప్ లో కమిషన్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతూ ఉంటుంది. వీడు గెలిచేడా కమిషన్ కట్ చేసుకునే వీడి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, వీడు చెప్పింది పంపించడం జరుగుతూ ఉంటది కదా. సో ఈ యావరేజ్ మొత్తం మీద అల్టిమేట్ గా ఈ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో ఫండర్ అందరూ పోతారు, అందరూ ఓడిపోతారు. ఫండర్స్ అల్టిమేట్ గా మెయిన్ బుక్కీలు విన్ అవుతూ ఉంటారు. వాళ్ళ ప్రాఫిట్లు ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇటు 1,00,000 రూపాయలు పెట్టి అటు ఇప్పుడు సపోజ్ ఈ రోజు
ఢిల్లీ వర్సెస్ లక్నో జరుగుతుంది. ఢిల్లీ సైడ్ ఒక బుక్కి ₹1,00,00,000 బెట్టింగ్ తీసుకున్నాడు, లేదా లక్నో సైడ్ ₹1,00,00,000, రెండు పక్కల ₹1,00,00,000 బెట్టింగ్ తీసుకున్నాడు. ఆయనకి ఏటవుద్ది అంటే ఇటు నుంచి ఒక 5,00,000, అటు నుంచి ఒక 5,00,000, ముందు 10 lakhs, ఈ 2 crores మీద 10 lakhs బుక్కి ఇన్కమ్ ఆల్రెడీ. ఎవడ గెలుచుకున్నాడా ఎవడ ఓడిపోయాడు అక్కడికి అనవసరం. సాయంత్రం అయ్యేసరికి ముందు 10 lakhs ఆయన దగ్గర నుంచి రిమైనింగ్ అటు నుంచి ఇటు షఫల్ చేస్తాడు డబ్బుల్ని. అంటే ఓడిపోయిన వాళ్ళు తీసుకుంటాడు, గెలిచిన వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అదే కదా మీడియేటింగ్ పని. ఈ ఈ ఫండర్స్ డబ్బులే కదా. రోజుకి 10 లక్షలు చెప్పును చూసుకుంటే నెలకు ఎంత అవుతుంది? 30 రోజులకి కూడా అంటే 30 రోజులు ఇంటూ 10 లక్షలు లెక్క పెడితే దగ్గర ₹3 కోట్ల అవుద్ది. ₹3 కోట్ల డబ్బులు ఎవరు? ఈ ఒక్క బుక్కీ కోసం చెప్తున్న మాటలు నేను ఇవి. ఒక బుక్కీకి ₹3 కోట్ల ఎవరిస్తున్నారు? ఈ ఫండర్స్, మనం మాట్లాడుకుంటున్న సామాన్య మధ్యతరగతి తాలూకా పిల్లలు. ఆ పిల్లలు ₹3 కోట్ల టర్నోవర్ ఒక బుక్కీకి ఇస్తున్నారంటే దేశవ్యాప్తంగా ఎంతమంది బుక్కీలు ఉన్నారు, అలాగే దేశవ్యాప్తంగా ప్రధాన బుక్కీలు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ లెక్కేసుకుంటూ చూస్తూ ఉంటే ఈ ₹100 కోట్ల పర్సంటేజ్ కమిషన్ రూపంలోనే పోతా ఉంది. ఇవి కాకుండా డైరెక్ట్ గా పోయే డబ్బులు, అంటే ఒక 5,000 పోగొట్టుకుని 95,000 నాకు వస్తే అది హ్యాపీ థింగే కాదు. డైరెక్ట్ గా ₹1,00,000 కూడా పోద్ది కొన్ని సందర్భాల్లో. అవి బుక్కీలకి కనెక్టివిటీ కొంత ఉంటుంది. వాళ్ళ మెజర్మెంట్స్, వాళ్ళ ఆలోచన. ఇప్పుడు షేర్ మార్కెట్ టైప్ లోనే దేని మీద షేర్లు పెడితే సాయంత్రం డబ్బులు వస్తాయని, ఇలాగే దేని మీద ఎక్కువ పెడితే వస్తుందో వాళ్ళు ముందే ఆలోచించుకొని, ఇప్పుడు సపోజ్ ఢిల్లీ మ్యాచ్ గెలుస్తుంది అనుకుందాం. ఢిల్లీ మ్యాచ్ గెలుస్తుందంటే దాని మీద 60% ఇస్తారు. అంటే వీడు ₹100 కాస్తే ₹60 అటేపు వస్తుంది. లేదా అలా ఆ వేరియేషన్ బుక్కి ఓపెన్ చేసినప్పుడే అలా ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ 40% మార్జినల్ దగ్గర ఉంది. ఆటోమేటిక్ గా కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యో 60 పైసల మీద ఎందుకు పెట్టడం, వచ్చిన పోయిన మ్యాచే కదా, బుక్కీ పెద్ద ఏమన్నా తెలివైనడా అని ₹1,00,000 సైడ్ పెడతారు. ఈ 1,00,000 కూడా ఆటోమేటిక్ గా పోయే పరిస్థితి. అంటే పర్సెంటేజ్ రూపంలో చూసుకుంటే, కమిషన్ బేస్ లో చూసుకుంటే లక్షల్లో పోద్ది. డైరెక్ట్ గా అమౌంట్ పోతే ఇంక చెప్పక్కర్లేదు, ఇంకా అది ఇల్లు గొల్లైపోతూ ఉంటది. ఈ రకంగా పోతున్నప్పటికీ కూడా ఈజీ మనీకి అలవాటు పడి ఇంకొక పని చేయలేక, ఇప్పుడు సాయంత్రం వరకు పని చేస్తే రోజుకో 2,000, నెలకు 60,000 జీతం వస్తుంది. చాలా ఉన్నతమైన ఫ్యామిలీ. ఇది 2,000 కాదు, సాయంత్రానికి 2 లక్షలు కావాలి, 20,000 కావాలి, ఎంతో డబ్బు కావాలి ఎక్స్ట్రా. ఆ ₹2,000 సంపాదనతో భార్య పిల్లలు హ్యాపీ పెంచొచ్చు 60,000 జీతంతో. అలా చేయడు. ఈ 60,000 కాదు అది కావాల్సింది. ఒక రాత్రికే 60,000 కావాలి, నెల జీతం కాదు. ఒక రాత్రికే ఆడికి 1,00,000 కావాలి. సో ఆ ఈజీ మనీకి అలవాటు పడిపోయిన బ్రెయిన్ ఏం చేస్తుందంటే, పొద్దున్న లేచిన తర్వాత ఆటోమేటికల్లీ వాడు లెగుస్తూ బ్రష్ చేస్తూనే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్, మీ విశ్లేషణ అందించినందుకు. సో ఇది బెట్టింగ్ మాయలో పడి డబ్బులు పోగొట్టుకోకండి. ఎందుకు అనంటే ఆ బెట్టింగ్ యాప్ ఏదైతే సంస్థ పనిచేస్తుందో అది ఖచ్చితంగా మీ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటుంది, కానీ ఎవ్వరికి ఇవ్వదనమాట. సో ఇది తెలుసుకొని ఈ బెట్టింగ్ మాయలోంచి బయటికి రావాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.